హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్కి ఎవరైనా కొత్త కూర్చున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో అయితే ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఫాస్ట్గా జాయిన్ అయిపోండి. ఎందుకంటే దాంట్లో వచ్చేసినట్టు మనం చిన్న చిన్న మనీ ఎర్నింగ్, లూట్స్ ఎర్నింగ్ లాంటివి ఏదైతే ఉంటాయో అట్లాంటివి మనం అందులో పోస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సంథింగ్ ఏదైనా అప్డేట్ కానీ ఏదైనా మన ఛానల్ గురించి వస్తే దాంట్లో అప్డేట్ చేస్తుంటాం. గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పేమెంట్ ప్రూఫ్ అయితే మీకు ముందు పెడుతున్నాను. నేను ప్రీవియస్గా చాలా వీడియోస్లో చెప్పాను, మాకు వేరే బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ వల్ల నేను ఇక్కడ వీడియోస్ చేయలేకపోతున్నాను. బట్ ఆ బిజినెస్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అని అన్నాను. బట్ అలా చాలా పోస్ట్పోన్ అయింది. బట్ నేను ఈరోజు రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది పక్కాగా ఇది. ఇది మీరు చేయొచ్చు, మేము చేయొచ్చు అనేది ఏం లేదు. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఈ బిజినెస్ని. గైస్, ఇది వచ్చేసి బిజినెస్, నాట్ ఇది ఒక నార్మల్ ఎర్నింగ్స్ లాంటివి అనేది కాదు. ఇది వచ్చేసి ఒక పర్టికులర్ బిజినెస్ ఇది. ఈ బిజినెస్కి కూడా నేను పర్సనల్గా నేనే మీకు గైడెన్స్ ఇస్తాను. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ మన కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దాంట్లో కాంటాక్ట్ అవ్వండి. వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. గైస్, చూసుకున్నట్లయితే ఇది వచ్చేసినటువంటి ఏంటంటే నేను లాస్ట్ 4 డేస్గా రిసీవ్ చేసుకున్నట్టు అమౌంట్ 6,11 రూపీస్ అనేది. ఇది గైస్ మెయిన్ థింగ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మీషో సప్లయర్ అని. ఇది వచ్చేసి ఏంటంటే మీషో సప్లయర్గా మేము ఏదైతే ఎర్నింగ్స్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. గైస్, ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటివి మీరు యూజ్ చేస్తుంటారు కదా. సింపుల్గా ఏంటంటే ఇక్కడ మీషోలో మనం రిజిస్టర్ అవుతున్నాము. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్ షాపింగ్స్లో బై చేస్తున్నారు. బట్ అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏం సంగతి అనేది కొందరికి ఐడియా ఉంటుండొచ్చు. బట్ నేను అందరికీ ఉండట్లేదు అని చెప్తాను. కొందరికి తెలియదు అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏం సంగతి అనేది. గైస్, ఇప్పుడు మనం ఏదైతే బిజినెస్ అన్నానో ఆ బిజినెసే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి కస్టమర్ ఒకరు బై చేసినటువంటి ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ని మనమే ఆ కస్టమర్కి మనం పంపించాలి. ఇది బిజినెస్. గైస్, ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ ఒక ఒక ఐటెంకి ఇంత అమౌంట్ అనేది మీరు పెట్టుకోవాలి. ఇంత అమౌంట్ అనేది మీరు పెట్టుకొని సప్లయర్, మీషో సప్లయర్ అనేది ఒక ప్యానెల్ ఉంటుంది, సపరేట్ ఒకటి ఉంటుంది ప్లాట్ఫామ్. దాంట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. దాంట్లో రిజిస్ట్రేషన్ అనేది ఏదో నార్మల్గా ఒక యాప్ ఇన్స్టాల్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి అట్లాంటిది కాదు. ఇది లీగల్గా ఉంటుంది గైస్. దీనికి ఒక జిఎస్టీ అనేది కావాలి. జిఎస్టీ అనేది ఏంటంటే సంథింగ్ మీరు ఒక కస్టమర్ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నారు కదా ఒక ప్రోడక్ట్కి. ఆ ప్రోడక్ట్ మీద ఇంత కొంత అమౌంట్ ఒక 5% హెచ్ఎన్ఎస్ కోడ్ అని ఉంటుంది. ఆ కోడ్ ప్రకారం ట్యాక్స్ అనేది మన గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది. ఇది మొత్తం లీగల్ బిజినెస్ కాబట్టి నేనే ఇప్పుడు మీకు ఆ యొక్క రిజిస్ట్రేషన్ కానీ ఎవ్రీథింగ్, ఇక్కడ క్యాటలాగ్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఏం థింగ్ ఎవ్రీథింగ్ అనేది నేనే మీకు గైడ్ చేస్తాను. మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. గైస్, ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఇక్కడ బిజినెస్ ఎలా రన్ అవుతుందంటే మీరు ఒక ప్రోడక్ట్ అనేది ఆఫ్లైన్లో హోల్సేల్గా తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోడక్ట్ అనేది ఆఫ్లైన్లో తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత సింపుల్గా ఏంటంటే ఆ ప్రోడక్ట్ని రీటైల్గా మీరు ఆన్లైన్లో సేల్ చేయాలి. గాయస్, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక స్టోర్ పెట్టారు ఆఫ్లైన్లో. స్టోర్ పెడితే ఏమవుతుందంటే మీకు నియర్లీ ఒక టౌన్లో పెడితే ఇంచుమించు ఒక 10,000 ఆర్ ఒక 20,000 మెంబర్స్ ఉంటే రెగ్యులర్గా ఒక కస్టమర్స్ అనేది ఒక 10 కస్టమర్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు టోటల్ కస్టమర్స్ అయినా కానీ ఒక 20,000 అవుతుంది. బట్ కాకపోతే ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే గైస్, ఇక్కడ మనం ఒక టౌన్లో అని పెట్టట్లేము, ఒక స్టేట్లో పెట్టట్లేము, ఒక డిస్టిక్లో పెట్టట్లేము. ఇది వచ్చేసి ఏంటంటే మన బిజినెస్ ఇక్కడ మన యొక్క ప్రోడక్ట్ మనం ఒకసారి లిస్టింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఓవరాల్ ఇండియా మొత్తం బై చేస్తాం. ఇండియా మొత్తం మన కస్టమర్సే. కాబట్టి మనకి అనేది ఇన్కమ్ చాలా హైలో ఉంటుంది, ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి, ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. గాయస్, మెయిన్ థింగ్ ఈ బిజినెస్లో చాలా బెనిఫిట్ అంటే ఇదే. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని ఇండియా మొత్తం సేల్ చేసుకోవచ్చు. కొన్ని క్రోర్స్ ఆఫ్ మెంబర్స్ అనేది ఉన్నారు మనకి, చాలా మెంబర్స్. అది మన మెయిన్ పాయింట్. గాయస్, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఒక ప్రోడక్ట్ అనేది ఆఫ్లైన్లో తెచ్చుకోవాలి. దానికి ఏ ప్రోడక్ట్ ఏం సంగతి అనేది ఏం లేదు. సింపుల్గా మీకు ఏ కేటగిరీ నచ్చితే ఆ కేటగిరీ తెచ్చుకోవచ్చు. నేను ఏ కేటగిరీ చేస్తున్నా అనేది నేను ఇక్కడ వీడియోలో చెప్పలేను. నేను ఎవరైతే పర్సనల్గా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చేస్తారో వాళ్ళతో నేను షేర్ చేసుకోగలను. ఇంకొకటి ఏంటంటే గైస్, మెయిన్ థింగ్ మనం హోల్సేల్గా తెచ్చుకొని రీటైల్గా చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు అక్కడ ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక వాటర్ బాటిల్ అనేది ఒక 200 తెచ్చుకుంటే దాన్ని ఏదైతే మీషోలో లిస్టింగ్ చేసిన తర్వాత మీరు ఆటోమేటికల్లీ 400 పెట్టాలి ప్రైస్. 400 పెట్టేస్తే ఏమవుతుందంటే మీకు 200 ప్రాఫిట్. అక్కడ మీషో ప్రైస్ ఏమవుతుందంటే 500 అవుతుంది. ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్, ట్యాక్స్ ఇవన్నీ కలిపి 500 అవుతుంది.
సో కస్టమర్ బై చేసేది 500కి. సో ఇలా ఎవ్రీథింగ్ గైస్ ఇక్కడ ఫస్ట్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా అమౌంట్ రిసీవ్ చేసుకోవాలి, క్యాష్ ఆన్ డెలివరీస్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఆన్లైన్ పేమెంట్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, సో ఎవ్రీథింగ్ చాలా పెద్ద కోర్స్ ఉంటుంది గైస్ ఇది. సో నేను మన ఎవరైతే సబ్స్క్రైబర్స్కి పక్కాగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, మెసేజ్ చేసేయండి. సో ఇది గైస్. అండ్ ఇప్పటి వరకు మేము చాలా ఆర్డర్స్ని అయితే డిస్పాచ్ చేసాము. సో ఇవన్నీ లేబుల్స్ గైస్. సో ఇక్కడ చూడండి ఆర్డర్, సబ్ ఆర్డర్ లేబుల్స్ అని కనిపిస్తుంది కదా, సబ్ ఆర్డర్ లేబుల్స్. సో ఇది గైస్ లేబుల్ మీరు చూసే ఉండవచ్చు. మనం ఏదైతే బై చేస్తే ఆ బై చేసినటువంటి వాటి మీద మనకి కనిపిస్తుంది ఇట్లాంటి యొక్క లేబుల్ ఆర్డర్. సో ఇవన్నీ ఆర్డర్స్ యొక్క లేబుల్స్ ఇంకా ఉన్నాయి, బట్ ఇందులో సేవ్ అయినాయి, కొన్ని మొబైల్లో సేవ్ అయినాయి. సో ఇంకొకటి ఏంటంటే గైస్, నేను చూపించేది ఈ పేమెంట్ ప్రూఫ్ వచ్చేసి జస్ట్ 4 days. అదేవిధంగా ఓన్లీ సింగిల్ స్టోర్, మాకు కొన్ని 3-4 స్టోర్స్ ఉన్నాయి మీషోలో. ఇది ఓన్లీ సింగిల్ స్టోర్తో నేను మీకు అన్నీ చూపించాలి నేను కూడా. సో గైస్ మీకు అర్థమైంది అనుకుంటాను. సింపుల్గా ఇక్కడ ఏం లేదు, ఒక ఆఫ్లైన్లో మనం ప్రోడక్ట్ని తెచ్చుకొని దాన్ని ఆన్లైన్లో రీటైల్ చేసేస్తే మనకి సింపుల్గా ఆర్డర్స్ వచ్చేస్తాయి. దాన్ని డిస్పాచ్ అంటే ఎలా ప్యాకింగ్ చేయాలి, ఎలా పోవాలి, ఏం థింగ్ అన్నీ క్లియర్ కట్గా చెప్తారు గైస్. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఒక దగ్గరికి వెళ్ళి షిప్పింగ్ చేయడం ఇవన్నీ ఉండవు. అండ్ మీరు షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీరు పే చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సింపుల్గా ఒకసారి ఆర్డర్ అనేది మనకి రాగానే ఎలా ఉంటుందంటే, సో గైస్ నేను ఒకసారి మీకు చూపిస్తాను ఆగండి, నా లైవ్ డాష్బోర్డ్. సో గైస్ ఇది నా యొక్క లైవ్ డాష్బోర్డ్. సో గైస్ మనకి ఆర్డర్స్ రాగానే ఇక్కడ పెండింగ్లో నెంబర్ ఉంది కదా, సో ఈ నెంబర్లో వచ్చేసి సంథింగ్ ఎన్ని ఆర్డర్స్ వస్తే అన్ని పడేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మనం ఆర్డర్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే మన దగ్గర ఆ స్టాక్ అవైలబిలిటీలో ఉంటే యాక్సెప్ట్ చేయగానే నెక్స్ట్ రెడీ టు షిప్లోకి దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో రెడీ టు షిప్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటికల్గా ఇక్కడ నేను ఇక్కడ ప్రోడక్ట్ని నేను చూపించలేనని చెప్పాను కాబట్టి, సో చూపించలేను. ఇది నా సబ్ ఆర్డర్ ఐడి, SKU ఐడి. సో ఇవన్నీ ఉంటాయి ఇక్కడ లేబుల్ డౌన్లోడింగ్. సో 4 ఆర్డర్స్ అయితే ఇప్పుడు నాకు రెడీగా ఉన్నాయి, ఇవి డిస్పాచ్ చేసేయాలి. సో డిస్పాచ్ చేసే ఒక కంపెనీ వచ్చేసి డెలివరీ యొక్క కొరియర్ పార్ట్నర్ నాది. సో ఇది ఏమంటారు రెడీ టు షిప్లో ఏదైతే ఆ ట్యాబ్లోకి రాగానే ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ మనకి డెలివరీ కంపెనీ వాళ్ళు కాల్ చేస్తారు. మనకి ఏమంటారు మీ యొక్క అడ్రస్లో నియర్ బై ఏదైతే డెలివరీ ఆఫీస్ ఉందో వాళ్ళు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి సార్ ఇలా ఏదైతే ప్రొడక్ట్స్ ఒక 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి మీ అవైలబిలిటీలో ఉన్నాయా, రెడీ ఉన్నాయా అని అడిగితే, సో అప్పటి వరకు మీకు రెడీ చేయగానే ఏం చేయాలంటే ప్యాకేజింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి. సో ప్యాకేజింగ్ ఎలా కంప్లీట్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. సో ప్యాకేజింగ్ కంప్లీట్ చేసి లేబుల్ చేసేసి రెడీగా పెట్టేసి వాళ్ళే మీ యొక్క స్టోర్ దగ్గరికి, మీ ఇల్లులో ఏమంటారు హౌస్లో కూడా రన్ చేసుకోవచ్చు బిజినెస్. సో వాళ్ళే మీ ఇంటి దగ్గరికి వచ్చేసి ఆ ప్రోడక్ట్ ఏదైతే తీసుకొని వెళ్ళిపోతారు. సో తీసుకున్నప్పుడు కూడా మీరు ఎలాంటి ఒక 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో అది కూడా కస్టమరే పే చేస్తారు. సో ఇది గైస్, దీని గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి మెసేజ్ చేయండి. నేను పర్సనల్గా నేను మీకు గైడ్ చేస్తాను. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో తగలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.